ఆస్ట్రేలియాలో పెర్త్ వేదికగా యాషెస్ సిరీస్ జరుగుతోంది. అయితే మొదటి రోజే 19 వికెట్లు పడటంతో 2 రోజుల్లోనే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది. ఇక ఈ యాషెస్ సిరీస్ లో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరుగుతున్నాడు. జోష్ హేజిల్వుడ్, ఫ్యాట్ కమిన్స్ లేకపోయినా జట్టు బౌలింగ్ బాధ్యతలు తన భుజాలపై వేసుకోవడమే కాకుండా అద్భుతమైన బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టిన స్టార్క్ రెండో ఇన్నింగ్స్ లో మరో 3 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అయితే ఆరంభంలోనే జాక్ క్రాలీ క్యాచ్ ని బౌలింగ్ చేసి అందుకున్న తీరుకు క్రికెట్ లోకం నివ్వెరపోయింది. అవును, రెండో ఇన్నింగ్స్ లో జాక్ క్రాలీ కాట్ అండ్ బౌల్డ్ గా దొరికిపోయాడు. మెరుపు వేగంతో బౌలింగ్ చేసిన స్టార్క్ క్రాలీ స్ట్రైట్ ఆడిన బంతిని డైవ్ చేసి మరీ అందుకున్నాడు. ఎదురుగా వస్తున్న క్యాచ్ స్టార్క్ కి దూరంగా వెళుతున్న అటువైపు దూకి మరీ అందుకోవడంతో అందరూ ఒక్కసారిగా స్టన్ అయ్యారు. 35 ఏళ్ల వయసులో కూడా స్టార్క్ ఇలాంటి బౌలింగ్ చేయడమే కాకుండా అంతకు మించి ఆశ్చర్యపరిచేలా డైవ్ క్యాచ్ అందుకోవడంతో క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది.